టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, బయాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ వికాసాన్ని అర్థం చేసుకోవడం అనే చాప్టర్ నుంచి జాన్ పియాజే ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. సంజ్ఞానాత్మక ప్రక్రియలను ఏవైతే పిలుస్తామో మనము కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే పర్సెప్షన్ కావచ్చు, మెమరీ కావచ్చు, థింకింగ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, డెసిషన్ మేకింగ్ కావచ్చు, వీటన్నిటిని మనము కాగ్నిటివ్ ఫంక్షన్స్గా పిలుస్తాము, సంజ్ఞానాత్మక ప్రక్రియలుగా పిలుస్తాము. ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియలను లోతుగా అధ్యయనం చేయడానికి సంబంధించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర శాఖను సంజ్ఞానాత్మక మనోవిజ్ఞాన శాస్త్రము అని పిలుస్తాము, కాగ్నిటివ్ సైకాలజీ అని పిలుస్తాము. ఈ కాగ్నిటివ్ సైకాలజీలో సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలలో జాన్ పియాజే ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి సిద్ధాంతము. సంజ్ఞానాత్మక వికాసాన్ని ప్రజ్ఞా వికాసం అని పిలుస్తుంటాం, మానసిక వికాసం అని కూడా పిలుస్తుంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి తన గురించి, తన చుట్టూ ఉండేటటువంటి పరిసరాల గురించి అర్థం చేసుకోవడాన్నే సంజ్ఞానాత్మక వికాసం లేదా ప్రజ్ఞా వికాసం లేదా మానసిక వికాసం అని మనం పిలవచ్చు. జాన్ పియాజే 1920 నుంచి 1940 దాకా జరిపినటువంటి పరిశోధనలను ఆధారంగా చేసుకొని బీనే ఏవైతే ప్రజ్ఞకు సంబంధించినటువంటి భావనలు ప్రతిపాదించాడో ఆ బీనే యొక్క భావనలతో విభేదిస్తూ జీవశాస్త్ర దృక్పథంతో ప్రజ్ఞను జాన్ పియాజే అధ్యయనం చేయడాన్ని మనం గమనించి చూడవచ్చు. జాన్ పియాజే ప్రకారము ప్రజ్ఞ అంటే సర్దుబాటు సామర్థ్యం, అంటే ఒక అడ్జస్ట్మెంట్ ఎబిలిటీని ఇంటెలిజెన్స్ అనేటటువంటిది సూచిస్తుంది అనేటటువంటి భావనను జాన్ పియాజే ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ సంజ్ఞానాత్మక వికాసము, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అన్నది ఏ రకంగా జరుగుతుంది అన్న దాని మీద తాను చేసినటువంటి పరిశోధనను ఆధారంగా చేసుకొని ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని కూడా తను రాయడం జరిగింది. ఈ పుస్తకంలో జాన్ పియాజే ప్రతిపాదించిన దాని ప్రకారము శరీరంలో రకరకాల అవయవాలకు ఏ రకంగా అయితే మనకు ఒక స్ట్రక్చరు, ఒక ఫంక్షన్ అనేది ఉంటుందో, మైండ్ కూడా ఒక అవయవంతో సమానంగా మనం చూడాలి. మైండ్ కూడా ఒక స్ట్రక్చర్ను కలిగి ఉంటుంది, ఒక ఫంక్షన్ను కలిగి ఉంటుంది అనేటటువంటి ప్రాథమికమైనటువంటి ఒక భావనను తొలిసారిగా జాన్ పియాజే ప్రతిపాదించడం జరిగింది. అంటే మనము శరీరంలో ఏ అవయవాన్ని తీసుకున్నప్పటికి కూడా దానికి ఒక నిర్దిష్టమైనటువంటి నిర్మితి ఉంటుంది, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకార్యం ఉంటుంది. అదే రకంగా మనసు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి నిర్మితిని కలిగి ఉంటుంది, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకార్యాన్ని కలిగి ఉంటుంది అనే భావన జాన్ పియాజే ప్రతిపాదించినటువంటి భావన. ఉదాహరణకు మనము కన్నును గనక తీసుకున్నట్లయితే కంటికి ఒక నిర్మాణం అనేది ఉంటుంది, కంటికి ఒక ప్రకార్యం అనేది ఉంటుంది. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి స్ట్రక్చర్ అనేది కన్ను కలిగి ఉంటుంది, ఒక నిర్దిష్టమైనటువంటి ఫంక్షన్ కూడా కన్ను కలిగి ఉంటుంది. అదే రకంగా మైండ్ అనేటటువంటిది కూడా ఒక స్ట్రక్చర్ను, ఒక ఫంక్షన్ను కలిగి ఉంటుంది. మరి ఈ స్ట్రక్చర్కు బేసిక్ యూనిట్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, అంటే ఈ మనసు నిర్మితికి సంబంధించినటువంటి మూలాధారమైనటువంటి అంశం ఏంటి, బేసిక్ యూనిట్ ఏంటి అన్నది మనం చూసినప్పుడు జాన్ పియాజే ప్రకారం దాన్ని మనము క్షీమా అని పిలుస్తాం అన్నట్టు. ఈ క్షీమాలు మైండ్ యొక్క బేసిక్ యూనిట్స్గా మనం తీసుకున్నప్పుడు ఇవే ప్రవర్తనకు మూలము, ప్రవర్తన నమూనాలుగా క్షీమాలను మనం పిలవాలి అనేటటువంటి ఆలోచనను జాన్ పియాజే ప్రతిపాదించడం జరిగింది. ఈ క్షీమ అనేటటువంటిది వారసత్వంగా వ్యక్తికి సంక్రమిస్తుంది. అయితే ఇందులో మార్పులు చేర్పులు జరుగుతాయి అనేటటువంటి అంశాన్ని జాన్ పియాజే ప్రతిపాదించడం జరిగింది. ఎందుకంటే పుట్టుకతో వ్యక్తికి సంక్రమించేటటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో, ప్రవర్తన నమూనాలు ఏవైతే ఉంటాయో, బిహేవియరల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో, మనుగడ కోసము అవి సరిపోవు గనక ఇతర అనేకమైనటువంటి ప్రవర్తన నమూనాలను వ్యక్తి సముపార్జించుకోవాల్సి ఉంటుంది గనక క్షీమాలో మార్పులు చేర్పులు అనేవి నిరంతరం జరుగుతూ ఉంటాయి అనేటటువంటి ప్రతిపాదనను జాన్ పియాజే చేయడం జరిగింది. మరి ఈ క్షీమాలో వచ్చేటటువంటి మార్పులు చేర్పులకు రెండు ప్రధానమైనటువంటి కారణాలను జాన్ పియాజే ప్రతిపాదించడం జరిగింది. అందులో ఒకదాన్ని వ్యవస్థీకరణము అని పిలుస్తాము, ఆర్గనైజేషన్ అని పిలుస్తాము. రెండవ దాన్ని అడాప్టేషన్ అని పిలుస్తాము, అనుకూలనీయత అని చెప్పేసి మనం పిలుస్తాం.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్ని కనుక మనం తీసుకున్నట్లయితే మొదట్లో చిన్నపిల్లలు చేసేటటువంటి కదలికలు ఏవైతే ఉంటాయో ఈ కదలికల మధ్యలో పెద్దగా కోఆర్డినేషన్ ఉండదు. మనకు ఏదైనా వస్తువును చేతిలోకి తీసుకొని సక్ చేయాలనుకున్నప్పుడు లేదా నోట్లో పెట్టుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు మొదట్లో సరైనటువంటి కోఆర్డినేషన్ ఉండదు పిల్లలకు. రాను రాను ఈ కోఆర్డినేషన్ అనేటటువంటిది, సమన్వయం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే బిహేవియరల్ ప్యాటర్న్ అనేటటువంటిది మొదట్లో చాలా సింపుల్గా ఉంటుంది. రాను రాను చాలా కాంప్లెక్స్ బిహేవియర్ ప్యాటర్న్ అనేటటువంటిది వ్యక్తిలో ఏర్పడడాన్ని మనం గమనించి చూడొచ్చు. ఇందుకు కారణము వ్యవస్థీకరణ, క్షీమాకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అనేటటువంటి భావనను జాన్ పియాజే ప్రతిపాదించడం జరిగింది. ఇక అనుకూలనీయత, అడాప్టేషన్ అనేటటువంటి అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే జాన్ పియాజే ప్రకారము ఇందులో తిరిగి 2 అంశాలు ఉంటాయి. ఒకదాన్ని మనము అసిమిలేషన్ అని పిలుస్తాం, తెలుగులో అయితే సాంశీకరణము అంటాము లేదా సంశ్లేషణము అని పిలుస్తాం. రెండో దాన్ని అకామిడేషన్ అంటాం, అనుగుణ్యము అంటాము లేదా సర్దుబాటు అని చెప్పేసి పిలుస్తాం. మనం పిల్లలు రకరకాల విషయాలు నేర్చుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 కాళ్ళ జంతువు, కుక్క లాంటి ఒక జంతువును కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క ఫీచర్స్ను పిల్లలు అర్థం చేసుకున్న తర్వాత సిమిలర్ ఫీచర్స్ ఉండేటటువంటి ఇంకో జంతువును చూసినప్పుడు దాన్ని కూడా కుక్కగానే భావిస్తారు మొదట్లో. అంటే కుక్క అంటే ఈ రకంగా ఉంటుంది అన్న ఒక బేసిక్ ఐడియా పిల్లల్లో ఫామ్ అయిన తర్వాత ఏ గాడిద లాంటి జంతువును చూసినప్పుడు దాన్ని కూడా మొదట్లో కుక్కగానే భావిస్తారు. ఈ రెండింటికి పెద్దగా తేడా ఉన్నట్టుగా చూడరు. అదే రకంగా పక్షుల గురించినటువంటి కొన్ని విషయాలు పిల్లలు తెలుసుకున్నప్పుడు గాలిలో ఏ విమానమో ఎగురుతున్నప్పుడు విమానాన్ని కూడా ఒక పక్షి, పెద్ద పక్షిగా పిల్లలు చూసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇందుకు కారణం ఏంటంటే సంశ్లేషణ అంటే అసిమిలేషన్, సాంశీకరణ జరగడం వల్ల పిల్లలు ఈ రకంగా చూసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే టెట్లో పరీక్షలో ప్రశ్న అడిగేటప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే గాలిలో ఎగిరేటటువంటి విమానాన్ని ఒక పెద్ద పక్షిగా కనుక పిల్లలు చూసినట్లయితే ఇది జాన్ పియాజే ప్రకారము దేన్ని సూచిస్తుంది అని అడుగుతారు. అంటే అనుగుణ్యమా, సంశ్లేషణనా, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇది అసిమిలేషన్ను సూచిస్తుంది, సంశ్లేషణను సూచిస్తుంది. క్షీమా ఏదైతే ఫార్మ్ అయిందో పిల్లల లోపల, ఏ క్షీమా అయితే ఏర్పడిందో తాము కొత్తగా తెలుసుకున్నటువంటి విషయాన్ని కూడా అదే క్షీమాలో ఫిట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు పిల్లలు. ఈ క్రమంలో కొన్ని పొరపాట్లు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ తర్వాతి కాలంలో ఈ పొరపాట్లను సరిచేసుకుంటూ క్షీమాలో మార్పులు చేర్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతకాలం గడిచిన తర్వాత పిల్లలు ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే పక్షికి విమానానికి తేడాలు ఉన్నాయి, ఈ రకంగా ఉంటే మనం పక్షి అని పిలవాలి, ఈ రకంగా ఉంటే విమానం అని పిలవాలి అని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే అంతవరకు పక్షికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానికి తోడుగా మరో కొత్త జ్ఞానాన్ని పిల్లలు నేర్చుకొని విమానానికి సంబంధించినటువంటి క్షీమాన్ని కూడా నిర్మించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే సర్దుబాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. దీన్ని అనుగుణ్యము అని పిలుస్తాం, అకామిడేషన్ అని పిలుస్తాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టుగా క్షీమాలో సమాచారం కనుక వెళ్ళిపోతే దాన్ని సాంశీకరణము అంటాము, సంశ్లేషణం అంటాము, అసిమిలేషన్ అని పిలుస్తాం. అట్లా కాకుండా పూర్తిగా ఒక న్యూ క్షీమా గనక ఏర్పడినట్లయితే దాన్నే మనము అకామిడేషన్ అని పిలుస్తాం. అంటే అనుగుణ్యత లేకుంటే సర్దుబాటు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పాలపీకతో పాలు తాగడం అలవాటు అయిన తర్వాత గ్లాస్తో పాలు తాగడం అలవాటు చేసుకోవాలి అంటే అప్పుడు క్షీమాలో జరగాల్సినటువంటి మార్పు ఏంటంటే అసిమిలేషన్, సాంశీకరణ లేదా సంశ్లేషణం కాకుండా అనుగుణ్యత లేదా సర్దుబాటు అనేటటువంటిది జరగాలి. ఎందుకంటే పాలపీకతో పాలు తాగడానికి, గ్లాస్తో పాలు తాగడానికి మధ్యలో తేడాలు ఉంటాయి కనుక ఈ తేడాకు తగ్గట్టుగా పిల్లలు ఈ నైపుణ్యాన్ని లేకుంటే ఈ బిహేవియర్ ప్యాటర్న్ అలవాటు చేసుకోవాలంటే క్షీమాలో అందుకు అవసరమైనటువంటి అనుగుణ్యత లేదా సర్దుబాటు అనేటటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. జాన్ పియాజే ప్రకారము ఈ రకంగా క్షీమా లోపల మార్పులు చేర్పులు జరగడం వల్ల పిల్లలు తమ గురించి, తమ చుట్టూ ఉండేటువంటి పరిసరాల గురించి రకరకాల విషయాలు నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు, జ్ఞానాన్ని సముపార్జించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో భాగంగా మనము సంజ్ఞానాత్మక నిర్మితిని, సంజ్ఞానాత్మక ప్రకార్యాలను మనం చూసినప్పుడు ఇవి జైవిక పరిపక్వత మీద, అనుభవాల మీద ఆధారపడి ఉంటాయని చెప్పేసి జాన్ పియాజే ప్రతిపాదించడం జరిగింది. అంటే మెచ్యూరిటీ అనేటటువంటిది ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదే రకంగా ఎక్స్పీరియన్సెస్ అనేటటువంటివి కూడా కాగ్నిటివ్ డెవలప్మెంట్లో క్షీమాలో మార్పులు చేర్పులు రావడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. జాన్ పియాజే ప్రకారము సంజ్ఞానాత్మక వికాసం అనేటటువంటిది జీవిలో జరిగేటటువంటి ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ మీద
టెట్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదే రకంగా మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ డౌన్లోడ్ చేసుకొని టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ని ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.